తెలంగాణ రాజకీయం అంతా వనపర్తి చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను నిర్దేశించే స్థాయికి చేరుకున్నాయి. వనపర్తి పాలిటిక్స్ ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ బీఆర్ఎస్ పార్టీలు వరుస షాక్లు తగులుతున్నాయి. ఇటీవల బీఆర్ఎస్ పార్టీపైకి దిగురుబాటు చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ పార్టీకి రాజీనామా చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా పార్టీ వీడటంతో అధికార పార్టీలో కలవరం మొదలైంది. నిన్న మొన్నటి వరకు పెద్ద లీడర్లే పార్టీ మారుతుంటే ఇప్పుడు చిన్న లీడర్లు సైతం పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. ఇటీవల నల్గొండ జిల్లాలో కీలకంగా ఉన్న చకిలం పార్టీని వీడారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి తీరని నష్టం జరిగింది. 2018 ఎన్నికల్లో కంచర్ల భూపాల్ రెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించిన చకిలం పార్టీ వీడటం పెద్ద మైనస్ అని చెప్పవచ్చు. సీన్ కట్ చేస్తే వనపర్తి జిల్లాలో ఇదే సీన్ రిపీట్ అయింది. వనపర్తి జిల్లా అధికార బీఆర్ఎస్ పార్టీకి జలకిచ్చేందుకు జిల్లా పరిషత్ చైర్మన్, పెద్దమందడి ఎంపీపీ తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేయడానికి సన్నద్ధమయ్యారు. తాము అధికారంలో ఉన్నప్పటికీ తమ పదవులకు విలువ లేకుండా పోయిందని ఆరోపిస్తూ గత కొంతకాలం నుండి మంత్రి నిరంజన్ రెడ్డితో జిల్లా పరిషత్ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, పెద్దమందడి ఎంపీపీ మెగారెడ్డి, వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి తదితర నేతలు విభేదిస్తూ వస్తున్నారు. పలు సందర్భాలలో మంత్రి నిరంజన్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు కూడా చేశారు. ఇటీవల పెద్దమందడి ఎంపీపీ మెగారెడ్డి అనుచరుడు ఒకరు మంత్రికి వ్యతిరేకంగా ఒక వీడియోను వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేశారు. కానీ తర్వాత అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి చితకబాదడంతో విభేదాలు పరాకాష్ఠకు చేరాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. రాజ్యాంగ సభ చూద్దాం పండి. మీకేం అధికారాలు ఉన్నాయి, మాకేం అధికారాలు ఉన్నాయి, కేంద్రానికి ఏం అధికారాలు ఉన్నాయి చదువుకుంటూ మీరు అందుకనే మాట్లాడే ముందర ఉండి మీ ఇష్టం. మీ ఇష్టం ఏమైనా చేసుకున్నా. మీకు నిబంధనల మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రిపేర్ కావాలని వచ్చింది. ఏ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కావాలనో డిసైడ్ చేసిన వాళ్ళు. నిత్యం వనపర్తి జిల్లాలో ఇరు వర్గాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. జిల్లా పరిషత్ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, ఎంపీపీలు మేఘారెడ్డి, కిచ్చారెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు సత్యారెడ్డి, సాయి చరణ్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రమేష్ గౌడ్, పెద్దమందడి సర్పంచ్ వెంకటస్వామి, సాగర్ తదితరులు పెద్ద మొత్తంలో రాజీనామా చేయనున్నట్లుగా పెద్దమందడి ఎంపీపీ మెగారెడ్డి పేరిట ప్రకటన విడుదల చేశారు. ఇటీవల మీడియా ముఖంగా రాజీనామా చేయడానికి గల కారణాలను వెల్లడించారు. ఈ విషయంపై జడ్పీ చైర్మన్ వనపర్తి, పెద్దమందడి ఎంపీపీలను వివరణ కోరగా రాజీనామా చేస్తున్న విషయం నిజమేనని చెప్పారు. పార్టీతో పాటు తమ పదవులకు రాజీనామా చేస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది. కాగా ఈ ప్రకటనతో వనపర్తి రాజకీయాల్లో కలకలం రేగింది. ఇదిలా ఉంటే పార్టీకి రాజీనామా చేయడం కాదు, మీకు దమ్ముంటే పదవులకు రాజీనామా చేయాలంటూ వనపర్తి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ సవాల్ విసిరారు. అసంతృప్త నేతలు పార్టీ వీడుతున్నామని ప్రకటించిన నేపథ్యంలో గట్టు యాదవ్ ప్రకటన విడుదల చేశారు. గతంలో కాంగ్రెస్, టీడీపీలో మీ గుణం తెలిసే ఎలాంటి పదవులు ఇవ్వలేదని ఆయన వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ మీకు పదవులు ఇచ్చింది, గుర్తింపు తెచ్చింది, చేసిన కాంట్రాక్ట్ పనులకు బిల్లులు అందగానే ఇప్పుడు కొత్త రాగం అందుకుంటారా అంటూ గట్టు యాదవ్ ప్రశ్నించారు. మీ సంగతి వనపర్తి జిల్లా ప్రజలకు తెలుసని, రానున్న రోజుల్లో వారే తగిన బుద్ధి చెప్తారని గట్టు యాదవ్ ప్రకటించారు.